గారు తల్లులు, పెద్ద అమ్మాయి సింగరు, చిన్న అమ్మాయి ప్లేయరు. వాళ్ళని చూస్తేనే కడుపు నిండిపోతుంది. అదేంటి ప్లేట్ తీస్తావు? కడుపు నిండిందన్నారుగా. అబ్బో, ఏదో మాట వరుసకలానే. అలా రండి దారికి. ఇప్పుడు తినండి. అయ్యో, వెరీ గుడ్, వెరీ గుడ్. హేమ గెలిచింది, హేమ గెలిచింది. కంగ్రాట్స్. ఏం కాదు నాన్న, రాజీయే గెలిపించింది. అదేంటి? ఎస్, అక్క ఓడిపోకూడదని మనమే సాక్రిఫైస్ చేసాం. ఇందులో వై. ఇదేంటమ్మా చెత్తపట్ట తెచ్చారు? ఫ్యాన్స్ నుంచి వచ్చే లెటర్స్ కి మా అక్క ఇంతకన్నా వాల్యూ ఇవ్వదులే. ఈ మధ్య మీ అక్కగారు చాలా పాపులర్ అవుతున్నారమ్మా. థ్యాంక్స్ అక్క. అన్ని లెటర్స్ నీకే. ఛు. హేమ గారికి నమస్తే. మీ గురించి విన్నాం. మా సంస్థలో మీ మ్యూజికల్ నైట్ ని అరేంజ్ చేయాలనుకుంటున్నాం. మీ సమ్మతిని తెలియచేస్తే మిగతా వివరాలతో స్వయంగా వచ్చి మాట్లాడతాం. ఇట్లు సెక్రటరీ సంజన్న. కంగ్రాచులేషన్స్ అక్క. అక్క ఒప్పేసుకో. ఓకే, నెక్స్ట్ లెటర్. కమాన్ కమాన్. నా అభిమాన గాయని హేమ గారికి నమస్తే. నేను మొన్న పెళ్లిలో కలిశాను, గుర్తొచ్చానా? అదేనండి, సాయికృష్ణని. నువ్వా? నిన్ను మర్చిపోతేగా. కన్ను గొప్పదా, చూపు గొప్పదా, పండు గొప్పదా, రుచి గొప్పదా, గంట గొప్పదా, నాదం గొప్పదా అన్నది ఎలా చెప్పలేమో, అలాగే మీ పాట గొప్పదా, మీ అందం గొప్పదా అన్నది తేల్చుకోలేకపోతున్నాను. నీ సంగతి నేను తేలుస్తాగా. మీ పాట వినడం, మీరు పరిచయం కావడం నా జీవితంలో అద్భుతమైన సంఘటనలు. నీకింకా అద్భుతమైన సంఘటనలు చూపిస్తా. మీతో స్నేహం చేయాలని. ఏంటి అడ్చూస్తున్నావు? ఇతను నాకన్నా నీకే బాగా తెలుసు. ఆ రోజు పెళ్లిలో నువ్వు. వద్దక్క, అదేం గుర్తు చేయకో. లెటర్ ఇవ్వు. నేను చదువుతానే. నేను చదువుతా. పూర్తిగా చదవని. ఓకే, leave it. నీతో ఎప్పుడు హడావిడేనే. ముందు బండేకు. కమాన్. ఎక్కడికి వెళ్తున్నావే? ఇదిగో. ఏంటో ఇది? అడ్రస్ చదువు. పి సాయి కృష్ణ, ప్లాట్ నెంబర్ 17B, రోడ్ నెంబర్ 7, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఎవరే ఇతను? చెప్తా. ముందు పోస్ట్ చేయి. నౌ మ్యాటర్ ఫినిష్. ఆ లెటర్ ఏంటి? అసలు సాయి కృష్ణ ఎవరు? ఆ రోజు పెళ్లిలో నన్ను రూమ్ లో పెట్టి గడియ పెట్టాడే. దట్ స్మార్ట్ గై. షట్ అప్. నన్ను ఏర్పించిన వాడిని స్మార్ట్ గా అంటావా? ఇడియట్. అమ్మ తల్లి, తప్పైపోయింది. అసలు విషయం ఏంటో చెప్పవే. నౌ ఐ లైక్ యూ. ఏం లేదే, అతను మా హేమక్కకి ఫ్యాన్. అక్కకి లెటర్ రాశాడు, రిప్లై నేను రాశాను. దాట్స్ ఇట్. ఎందుకా? ఆ సాయి కృష్ణ మా అక్క నుంచి లెటర్ వచ్చిందని మురిసిపోతాడు. లెటర్ కి డోస్ పెంచుతా. అప్పుడప్పుడు లెటర్ రాయకుండా గ్యాప్ ఇస్తా. దాంతో పిచ్చెక్కి ఆకలి, నిద్ర, దాహం అన్ని మర్చిపోతాడు. ఎందుకే అలా చేయటం? రివెంజ్, కసి. నన్ను ఫూల్ చేసిన వాడు కూల్ గా ఉండకూడదు, ఉండనివ్వను. ఈ రాజుతో గొడవ పెట్టుకున్నవాడు ఎవడైనా సరే ఫినిష్. ప్రేమా, సార్. ఆ ప్యూన్ పోస్ట్ ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరిని లోపలికి పంపించు. అలాగే సార్. నమస్కారం సార్. నీ పేరు బోస్ అన్నమాట. అందరూ అలాగే పిలుస్తారండి. ఓహో, ఇప్పుడు నేను ఒక చాలా సులభమైన ప్రశ్న అడుగుతాను. నువ్వు చాలా కష్టమైన సమాధానం చెప్పాలి. చెప్పిన సమాధానం చాలా బాగుండాలి. అడుక్కోండి. ఏంటి, నేను అడుక్కోవాలా? ప్రశ్న అండి. ఓహో, ఒక మనిషికి ఎన్ని కాళ్ళుంటాయి? 6 కాళ్ళండి. 6 కాళ్ళ? అదెలా? మనిషికి మామూలుగా 2 కాళ్ళు ఉంటాయి కదండి. అవి కాక మోకాళ్ళు 2 ఉంటాయి కదండి. అటు కింద అరికాళ్ళు 2 అండి. మొత్తం 6 అండి. సులభమైన ప్రశ్నకు చిత్రమైన సమాధానం చెప్పి నన్ను ఓడించావు. కాబట్టి నీకు ఉద్యోగం ఇవ్వను.
సార్ సార్ అలా అనకండి సార్, నాకు ఈ ఉద్యోగం చాలా అవసరం. ఎందుకంటే నాకు భర్త లేని ఒక అక్క ఉంది సార్. అలాగా? అదేంటో విచిత్రం. నాకు కూడా ఇంకా పెళ్లి కాలేదు. ఆ జన్మ బ్రహ్మచారిని. అదేంటో కానండి, మా అక్క ఫేసు డిటో సౌందర్య, కళ్ళు ఐశ్వర్యారాయ్, నడు సిమ్రాన్, ఇక కాళ్ళు రంబకాళ్ళు. అవునా? మా అక్క మీద ఒట్టు. ఆ? నాకు సరైన జోడి వీడక్కే. వీడికి ఉద్యోగం ఇచ్చి కాకాపట్టి వీడక్కను నా భార్యను చేసుకుంటా. ఏంటి అంత ఆలోచనలో పడ్డారు? నో ఆలోచన. మీ అక్క నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. నీకు ఉద్యోగం ఇస్తాను, అపాయింట్మెంట్ ఆర్డర్ పట్టుకొస్తాను, ఇక్కడే ఉండు. ఓ టైప్ అమ్మాయి, ఏంటి? మేనేజర్ గారి వీక్నెస్ సీక్రెట్ చెప్పి నాకు ఉద్యోగం వచ్చేలా చేసావు. థ్యాంక్ యూ. వెల్కమ్. అమెరికాలో ఉండని చంద్రమండలంలో ఉండని నాకేంటి? నేను మాత్రం పెళ్లి చేసుకున్నానా? అలా అంటే ఎలాగమ్మా? నాన్న, పాట నా ప్రాణం. పెళ్ళైనా నేను ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి ఒప్పుకునేవాడినే పెళ్లి చేసుకుంటాను, అంతే. You're correct, అక్క. థ్యాంక్ యూ. మరి నీ సంగతి ఏంటమ్మా? ముందు ఆ అక్క పెళ్లి సెటిల్ చేయబోయ్. ఇద్దరే మొండి ఘటాలు. ఎలా కన్నావి వీళ్ళని? మీ ద్వారానే. అబ్బో. హలో 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 హలో. ముసలాడు మాట్లాడు. హేమ గారు ఉన్నారండి? తమరెవరండి? నా పేరు సాయికృష్ణ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓహో, ఏం కావాలండి? హ, ఆ, 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 ఒక రాగం గురించి తెలుసుకుందామని. రాగమా? ఏం రాగం? ఆ, ఏ రాగం అని ఏదో అడుగుతున్నాడు. చెప్పేసి. కూన్ రాగం. కూని రాగమా? కూన్ రాగానికి ఆరోహణ అవరోహణ తెలుసుకుందామని. కూని రాగం అంటే బాత్రూమ్ లో పాడుకునేది. సబ్బు మీద కాలు వేసి జారి కింద పడితే అది అవరోహణ. పైకి లేస్తున్నప్పుడు ట్యాబ్ తలకు తగిలిందనుకో, అది ఆరోహణ. ఎవరు నాన్న? ఎవడో సాయికృష్ణట, హైదరాబాద్ నుంచి అక్కకు ఫోను. అలాగా? ఉమ్. అక్కకి నేను ఇస్తాను. ఇలావు. ఏమిటో ఈ క్యారెక్టర్లన్నీ. హలో. హలో, హేమ గారేనండి? హేమేనంట. Proceed. నేనండి, సాయికృష్ణని. ఓ, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఏంటి సడన్ గా? అదేంటోనండి, మీకు ఫోన్ చేసి మీ గొంతు వినాలనిపించింది. నాకు కూడా మీరు ఫోన్ చేస్తే బాగుంటుందని అనిపించింది. బావా, తనకు కూడా అలాగే అనిపిస్తుంది. నువ్వు ప్రొసీడ్. హలో, హలో. మాట్లాడండి. ఏం మాట్లాడను? ఏదో ఒకటి మాట్లాడండి. మీరేం మాట్లాడినా బాగుంటుంది. అలాగా? లెటర్లో మీరు రాసిన భావాలు, అభిప్రాయాలు నాకు చాలా బాగా నచ్చాయి. థ్యాంక్స్. అవన్నీ నా సొంత ఫీలింగ్స్. అదేంటి, సొంత భావాలు కాకుండా అద్దె భావాలు కూడా ఉంటాయా? నో నో నో, ఐ మీన్ కథలు రాసేవాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు కాకుండా పాత్రల అభిప్రాయాలు రాస్తారు కదా, అలా కాకుండా ఇవి నా భావాలే అని చెప్తున్నా. అర్థమైంది. అవును, సగమే అయింది. ఏంటది? ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవడం. అఫ్ కోర్స్. బై ద బై, మీ మంకీ ఏం చేస్తుంది? మంకీ ఎవరు? అదేనండి, మీ చెల్లెలు రాజీ. మా రాజీనా? మామూలుగా అది చాలా మంచిది. దాంతో గొడవ పెట్టుకుంటే అవతల వాళ్ళు ఊహించని రేంజ్ లో ఫినిష్ చేస్తుంది. సరే గాని, నేను అప్పుడప్పుడు ఇలా ఫోన్ చేస్తే మీరేం ఫీల్ అవ్వరు కదా? ఫోన్ చెయ్యకపోతేనే ఫీల్ అవుతాను. ఓకే, బాయ్. ఫినిష్. సార్ 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 నేపాల్ నుంచి మీకు లెటర్ వచ్చింది సార్. నేపాల్ నుంచా? అక్కడ నాకు బంధువులు ఎవరు లేరే, అప్పుడు కూడా చేయలేదు. పసుపు అంటించి మంగళకరంగా ఉంది సార్. ఏదో శుభవార్త అయి ఉంటుంది. పైగా నా హస్తవాసి కూడా చాలా మంచిది. అయితే చదువు, నీకు మంచి తిప్పి కొడతాను. సార్ చూడరా. శ్రీ 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 తాబేలు వామనరావు గారికి లాయర్ పరాంకుశం వ్రాయునది. మీ వేలు విడిచిన పిన్నత్త గారి, అక్క గారి, భర్త గారి, తండ్రి గారికి గారెలు కూడా ఎక్కువ కంగారుగా ఉందా? అసలు మ్యాటర్ చదివి. సదరు వారసులు లేకపోవడం వల్ల వారి యావదాస్తి మీకు రాశారు. ఆగు. ఇదిగో థ్యాంక్ యూ సార్. చదువు. అందుకోసం ఆస్తులు అప్పులు లెక్క కట్టగా అప్పులు మొత్తం పోను, ఆస్తి ఎంత మిగిలిందో చదువు. ఆస్తులు మొత్తం పోను, అప్పులు 1,25,000 తేలింది. అది వెంటనే కట్టకపోతే మీ మీద సివిల్, క్రిమినల్ వగైరా చర్యలన్నీ తీసుకుని మిమ్మల్ని